రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు కాకినాడ జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ క్లస్టర్ సంయుక్తంగా చేంజెస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కళా జాతర బృందాలతో వీధి నాటకముల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలం ఉప్పాడ మెయిన్ సెంటర్ రిక్షా స్టాండ్ ప్రాంగణంలో వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ శైలజ, చేంజెస్ సంస్థ పుష్పకుమారి, పంచాయతీ సెక్రటరీ నల్లభక్తుల శ్రీనివాస్, ఐటీడీసీ అధ్యక్షులు టి సురేష్, ఐటీడీసీ అధ్యక్షులు సూరాడ సింహాద్రి, ఎంపీటీసీ చొక్కా సింగన్న, కాకినాడ జీజీహెచ్ ఐసీటీసీ కౌన్సిలర్ వినోద్, జీజీహెచ్ డిఎస్ఆర్సీ కౌన్సిలర్ శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మరి చిన్నవాడ గురించి ఉప్పాడ గ్రామంలో మరి జీజీహెచ్ ఆధ్వర్యంలో వచ్చిన కూడా పేరు పేరు నమస్కారం. ఇవాళ గ్రామ పంచాయతీలో ఎయిడ్స్ వ్యాపించినప్పటికీ ఎవరన్నా వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని అవేర్ చేసి వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని కాపాడతాము. అంతేకాకుండా కొత్తగా ఎవరికి కూడా ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని చెప్పి సూచన జారీ చేయడానికి ఈ కళాజాతరలో చాలా చక్కగా వర్ణించారు అందరూ కూడా. అంటే ఇక్కడ వర్ణించిన మన స్టాఫ్ అందరూ తెలుసుకోలేని ఇక్కడ కనిపించాం, కానీ పబ్లిక్లో అవేర్నెస్ అన్నది పెద్దగా కనిపించలేదు. అందరూ కుర్రోళ్ళు యూత్ అందరూ కూడా మనకు చూస్తానే వెళ్ళిపోయేది. ఎందుకంటే ఇంకా వాళ్ళకి దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా పూర్తిగా అవగాహన అన్నది ఎవరికి లేకపోవడం. దాన్ని మనకి మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టించినా కానీ విని సత్తా వాళ్ళకి ఎవరికి ఏం కనపడలేదు. మరి మంచి ప్రోగ్రాం, మరి చాలా వ్యయప్రయాసంతో కూడుకున్న కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఈ కార్యక్రమం గురించి బాగా విషయంగా అందరికీ కూడా పేరు చెప్పడం జరిగింది. మరి దాన్ని అవగాహన చేసుకుని మరి ఇప్పటికీ కూడా ఉప్పాడ గ్రామంలో కొంతమంది మొన్నే రీసెంట్గా జీజీహెచ్ నుంచి ఒక మొబైల్ వ్యాన్ వచ్చింది. చాలా వ్యాన్ హెచ్ఐవి ఎవరికైనా ఉందేమో ఒక టెస్ట్ చేద్దామని చెప్పుకుంటే చాలా భయపడ్డారు అందరూ కూడా. ఆఖరికి మేమే బలవంతాన్ని ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎలాగ తప్పనిసరిగా చేస్తాం కాబట్టి చెప్పేసి మా ఆశయాలు తీసుకొచ్చి వాళ్ళతోటి బాబా టార్గెట్ వరకు ఏదో చేయించి పంపించడం జరిగింది. ఇందులో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పబ్లిక్గా మాకు చెప్పడం మానేసి ఇంకా ఇతరత్ర కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అది స్ప్రెడ్ అవుతుంది తప్పితే కానీ అది తగ్గడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి మరి గవర్నమెంట్ వీళ్ళందరి గురించి ఇంత మంచి మంచి ప్రోగ్రామ్స్ నిజంగా వాళ్ళందరికీ కూడా పెన్షన్లో ఇవ్వడం అని అలాగా కిట్స్ అని ఇదని అటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన ఎవరైనా ఉంటే కనుక ఓపెన్గా వచ్చినట్టయితే కనుక చెప్పి వాళ్ళ పేరేమి బహిర్గతం చేయకుండా ఆ లిస్టు పంపించి గవర్నమెంట్కి ప్రతిపాదన పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా పెన్షన్లు ఏమైనా రావాల్సిన పెన్షన్లు కానీ, వాళ్ళకి ఏదైనా మెడికల్గా కిట్స్ కానీ ఏమన్నా వాళ్ళకి ఏదైనా పప్పులు బియ్యాలు ఏమైనా ఎన్జిఓస్ వ్యవస్థ నుంచి కానీ ఏమైనా వచ్చినట్టయితే కనుక కంపల్సరీ అందిస్తామని చెప్పేసి మా పంచాయతీ తరఫున అందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథికి వచ్చినటువంటి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ అవగాహన కోసం ఏదైతే మన జీజీహెచ్ ఆధ్వర్యంలో బిఎంహెచ్ఓ చేంజెస్ దాని ప్రాజెక్ట్ మేనేజర్ అయినటువంటి భవానీ గారు మేడం గారు ఆధ్వర్యంలో ఏదైతే ఈ ప్రోగ్రాం చేశారో ఈ ప్రోగ్రాం మరి ముఖ్యంగా మన ఉప్పాడకి తీసుకొచ్చి కొద్దిగా పెట్టడం మేడం చెప్పడానికి కారణం ఏంటంటే ఏదైతే ఇక్కడ ఉప్పాడలో వ్యాపారం గట్టిగా జరుగుతుందని సంగతి అందరికీ తెలిసింది. చేపల వ్యాపారం చేపల వ్యాపారం ఇక్కడ ఊరు వాళ్ళు అప్లై చేయరు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఆ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి డ్రైవర్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అది వాళ్ళకి ఉంటుందని చెప్పలేం. కానీ ఏమో ఎలా స్ప్రెడ్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళతో పాటు మన ఊరు ప్రజలు కూడా ఎవరికి ఏముంటుందనేది ఎవరికి తెలియదు. కాబట్టి దానిపై ఒక అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. దీనిపై ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఏదో ఎవరి కోసం పెట్టారని అనుకుంటున్నారు. అది ఎవరి కోసం కాదు, మన కోసం పెట్టారని ప్రతి ఒక్కరు కూడా. అంటే మన కోసం అంటే మనకు ఉందని కాదు, కానీ మనం పెద్దలు చెప్పారు ఒక మాట, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అంటే ఆరోగ్యం మహాభాగ్యం ఎందుకంటారు వాళ్ళు? మన ఆరోగ్యంగా ఉంటేనే మన ఎంత సంపద ఉన్నది మహాభాగ్యం అవుతుంది. అంతే తప్ప మన దగ్గర డబ్బు ఉండి కూడా ఆరోగ్యం తిరంగా లేకపోతే వృధా అవుద్ది. ఆ కారణం చేత మేడం గారు ఏదైతే ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండి మేడం గారు మా ఉప్పాడ గ్రామంలో పెట్టడం మా నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం గారికి. అలాగే ఇలా కాకుండా ఇంకా పెద్దగా పెట్టడానికి తర్వాత రాబోయే రోజుల్లో మేము ప్లాన్ చేస్తాం. దీనికి సహకరించినటువంటి అందరూ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సింహాద్రి, యువ నాయకులు, ఉప్పాడ. ఒకసారి వినోద్ సార్ చెప్పండి. సార్
అందరికీ, అలాగే వైద్య శాఖ కాకినాడ జిల్లా వైద్య శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో మన జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రజలకి ఒకప్పుడు హెచ్ఐవి అనగానే భయభ్రాంతులకు గురయ్యేవారు. ఈనాడు హెచ్ఐవి అనేది ప్రతి మనిషికి ఒక షుగర్ వ్యాధి లాంటిదో, ఒక బీపీ ఎలాంటిదో, అది మనిషికి వస్తే జీవితాంతం మందులు ఎలా వేసుకుంటాము, అలాగే హెచ్ఐవి అనేది కూడా ఒక మందుల ద్వారా నిత్యం మనం వేసుకుంటూ అందరిలో కలిసి మనం తిరగచ్చు. ఇది ఒక అంటువ్యాధి కాదు, ఇది ఒకరి ద్వారా ఒకరిని సంక్రమించేది కాదు, కేవలం ఒక పరస్త్రీ సంపర్కం వల్ల ఇది వ్యాధి సంక్రమిస్తుంది. కాబట్టి వాటి పట్ల అవగాహన కల్పించడానికి కళాజాత బృందాల ద్వారా, అలాగే వైద్య శాఖ అనేక రకాలుగా మరి ప్రయత్నాలు చేస్తూ ప్రజలు అవగాహన కల్పిస్తూ మంచి గొప్ప ప్రజాదరణ కలిగే విధంగా, మంచి రెస్పాన్స్ వచ్చే విధంగా చక్కని కార్యక్రమాలు చేపడుతుందండి. అంతేకాదు అలాగే ప్రతి ఒక్కరికి ఇది మనలో ఒకరిగా చేరువయ్యే విధంగా చర్యలు తీసుకొని, అలాగే ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తూ, కాండోమ్స్ పంపిణీ చేస్తూ, పాంప్లెట్ పంపిణీ చేస్తూ, అలాగే వారి యొక్క పేర్లను గోప్యంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు ఐసిటిసి కేంద్రాల ద్వారా మరి పరీక్షలు జరిపించి వారికి ఏఐటి మందులు అందిస్తూ, అలాగే డిఎస్ఆర్సి ద్వారా అనేక సమాచారాన్ని ప్రతి ఒక్కరికి అందజేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రచార మాధ్యమం ద్వారా చక్కని కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఈ కార్యక్రమం ఈరోజు మన ఉప్పాడలో మరి మంచి వ్యాపార సామ్రాజ్యంగా మరి పేరున్నటువంటి ఉప్పాడ ఎక్కడి నుంచో వస్తుంటారు, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు, మరి కుటుంబాల వదిలి దూరంగా మరి 20 రోజులు నెల రోజుల పాటు ప్రయాణం చేసేవారు తప్పని పరిస్థితుల్లో మరి తప్పులు చేసేటటువంటి క్రమంలో తప్పదు అనుకుంటే కంపల్సరీగా వాడండి కాండోమ్ అని